హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం ఈ వీడియోలో మైసూర్ ప్యాలెస్ చూద్దాం. అలాగే ఇంకొక 2 ప్లేసెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ మేము లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మైసూర్ జూ చూపించాను. ఎవరైతే ఆ వీడియో చూడని వాళ్ళు నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లేదంటే నా ఛానల్కి వెళ్ళి మీరు అక్కడ చూడొచ్చు. ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మనం మైసూర్ ప్యాలెస్కి వచ్చేసాం. ఈ మైసూర్ ప్యాలెస్ మన ఇండియాలో ఉన్న అన్ని ప్యాలెస్ల కన్నా ఈ మైసూర్ ప్యాలెస్కి చాలా ఎక్కువ మంది వస్తారు. టూరిస్టులు అయితే చాలా ఎక్కువ వస్తారు. చాలామంది అవుట్ సైడ్ వ్యూ చూసి ఉంటారు ప్యాలెస్ని. మేము ఈ వీడియోలో మీకు ఇన్సైడ్ వ్యూ అండ్ అవుట్ సైడ్ వ్యూ అనేది క్లియర్గా చూపిస్తాను. ఎంట్రీ అడల్ట్స్కి 70 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, పిల్లలకి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ లోపలికి వచ్చిన వెంటనే మనకి ఇక్కడ చెప్పుల్ స్టాండ్ ఉంది సెపరేట్గా. సో టోకెన్ తీసుకొని ఆ టోకెన్ ప్లేస్కి వెళ్ళి మనం చెప్పులు అనేది అండ్ బ్యాక్ కౌంటర్ కానీ అక్కడ పెట్టేసి మనం లోపలికి వెళ్ళాలి. అండ్ మేము వచ్చినప్పుడు చాలా క్రౌడెడ్ ఉండే, చూడండి ఎంత క్రౌడ్ ఉందో. సో మన తెలుగు స్టేట్స్ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. సో డైరెక్ట్ మైసూర్ బస్సెస్ ఉన్నాయి. అండ్ డైరెక్ట్ మీరు బెంగళూరుకి వచ్చి బెంగళూరు నుంచి మైసూర్ కూడా రావచ్చు. బెంగళూరులో ఉన్న వాళ్ళకి 1 అవర్ జర్నీ. మీరు వీకెండ్లో మార్నింగ్ వచ్చి మళ్ళీ ఈవినింగ్ కూడా బ్యాక్ వెళ్ళొచ్చు. సో ఈ బస్ స్టాప్ నుంచి మన మైసూర్ ప్యాలెస్ 1.8 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ రైల్వే స్టేషన్ 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. సో మీకు అక్కడ ప్రైవేట్ ఆటోస్ ఉంటాయి. మీరు ప్రైవేట్ ఆటోస్ తీసుకొని కూడా రావచ్చు, లేదంటే క్యాబ్ సర్వీసెస్ కూడా ఉంటే తీసుకొని రావచ్చు. బయట నుంచి ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. లోపలికి వచ్చిన తర్వాత మీరు కూడా చూడండి. సో లోపల ఇక్కడున్న ఐటమ్స్ ఒక్కొక్క కింగ్డమ్ నుంచి అప్పట్లో కింగ్స్ వీళ్ళకి గిఫ్ట్స్ లాగా ఇచ్చారంట. సో అది కాకుండా ఇక్కడ టైల్స్ కానీ ఆర్కిటెక్చర్ కానీ మొత్తం ఇంగ్లాండ్ నుంచి తెప్పించారంట. సో చాలా బాగుంది. ఇక్కడ పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇటాలియన్ ఆయిల్ పెయింట్స్ అంట. సో ఇక్కడ పెయింటింగ్స్ కనపడుతున్నాయి కదా, ఇదంతా దసరా ఉత్సవ్ ఆయిల్ పెయింట్స్ అంట. స్టార్టింగ్లో మొత్తం అన్ని పిక్స్ బ్లాక్ అండ్ వైట్లో ఉండేవంట. సో రీసెంట్గా వీళ్ళు దీని కలర్ డిజైన్స్ చేపించి ఇక్కడ పెట్టారంట. లోపల చూడండి ఎంత బాగుందో. ఇక్కడ డోర్స్ని ఒరిజినల్ బర్మా టేక్వుడ్ తోటి చేశారు. సో ఇక్కడ కనపడుతున్నారు కదా, ఈయననే శ్రీకృష్ణ రాజ ఒడియార్. సో 1934లో మహాత్మా గాంధీ మైసూర్కి వచ్చినప్పుడు ఇతన్ని కలిసేవారంట. సో మహాత్మా గాంధీ తినని రాజర్షి అని పిలిచేవారంట. రాజర్షి అంటే ప్రజల ప్రాబ్లమ్స్ని ఎక్కువ పట్టించుకొని చేసేవాడంట. సో అందుకే తనని అలా పిలిచేవాళ్ళంట. సో ఇక్కడ కనపడుతుంది కదా, ఇదంతా ఆడియన్స్ హాల్. మైసూర్ ప్యాలెస్లో చాలా బ్యూటీగా కనపడేది లోపల ఇదొకటి. 42 పిల్లర్స్ ఉంటాయి లోపల. ఆ 42 పిల్లర్స్ చాలా బ్యూటీ ఉంటాయి. అన్ని ఆర్చెస్ ఒకటేలాగా ఉంటాయి, కానీ డిజైన్స్ మాత్రం చాలా బాగుంటాయి. చూడండి మీరే. ఈ ప్యాలెస్లో పైన రూఫ్ పైన ఆర్ట్ పెయింట్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇది బయట నుంచి వ్యూ. సో మీకు ఈవినింగ్ టైమ్స్లో లైట్స్ తోటి చాలా బ్యూటీ ఉంటుంది. సో మీరు దానికి సెపరేట్గా టికెట్ తీసుకోవాలి. అండ్ ఎవరైతే ఆల్రెడీ ఇన్సైడ్ ఉన్నారో 6 o'clock తర్వాత అందరినీ బయటికి పంపించేసి 6:37కి స్టార్ట్ అవుతుంది.
సో దానికి సెపరేట్ టికెట్ తీసుకొని మళ్ళీ రావాలి. సో నైట్ టైం ఎవరైతే మైసూర్కి వస్తారో, మైసూర్లో నైట్ టైం విజిట్ చేస్తారో, ఈ ప్లేస్లో ఈ మైసూర్ ప్యాలెస్ నైట్ టైం విజిట్ని చూడండి. నైట్ వ్యూలో ప్యాలెస్ ఇలా ఉంటుంది. ఈ ప్లేస్ నుంచి మేము నెక్స్ట్ లాంగెస్ట్ అండర్ వాటర్ టనల్ ఇన్ ఇండియా మైసూర్లో ఉంది. అది కూడా ఎగ్జాక్ట్ జూ పక్కకే ఉంది. మైసూర్ జూ పక్కకి ఎవరైతే ట్రావెల్ చేసి మైసూర్కి వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తారో వాళ్ళు ఈ ప్లేస్ కూడా మీ లిస్ట్లో పెట్టుకోండి. సో చాలా బాగుంటుంది ఈ ప్లేస్. సో ఈ ప్లేస్ని లోకరంజన్ ఆక్వా వరల్డ్ అండర్ వాటర్ జూ అని కూడా అంటారు. అండ్ ఇక్కడ చాలా రేర్ ఫిషెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనం ఫిషెస్కి ఫీడింగ్ కూడా చేయొచ్చు. సో ఇది నేచర్ లవర్స్కి ఈ అండర్ వాటర్ జూ అనేది చాలా నచ్చుతుంది. సో ఇది వెరీ నియర్ టు మైసూర్ ప్యాలెస్ కూడా ఉంటుంది. సో ఎంట్రీలో మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాం. అడల్ట్కి 199 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, కిడ్స్కి 149 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. లోపల చాలా హైజీన్ ఉంది. నార్మల్ ఈ ఫిషెస్ అంటే మనకి ఫుల్ స్మెల్స్ వస్తాయి కదా, సో ఇక్కడ అట్లా లేదు. డైలీ క్లీనింగ్ అనేది వీళ్ళు చేస్తారంట. అండ్ మంచి మెయింటెనెన్స్ కూడా నీట్గా ఉంది. అండ్ లైట్ ఎఫెక్ట్స్ తోటి ఫిషెస్ మాత్రం చాలా బ్యూటీగా కనబడుతున్నాయి. ఈ ప్లేస్లో చాలా డిఫరెంట్ రేర్ ఫిషెస్ మనం ఇక్కడ చూస్తాం. ఇంకా సీ టర్టిల్స్, షార్క్స్, సీ హార్సెస్ ఇంకా డిఫరెంట్గా ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఈ ఫిషెస్కి మనం ఫీడ్ కూడా చేయొచ్చు. ఎవరైతే ఎనిమల్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ ప్లేస్ అనేది చాలా బాగా నచ్చుతుంది. సో మస్ట్ సీ అట్రాక్షన్ ప్లేసెస్లో మీరు లోకరంజన్ ఆక్వా వరల్డ్ అండర్ వాటర్ జూ కూడా మీరు ఈ మైసూర్కి వస్తే ఈ ప్లేస్కి విజిట్ కండి. చాలా బాగుంటుంది, మంచి ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఫిషెస్ కనబడుతున్నాయి కదా, ఈ ఫిషెస్కి మీరు లైవ్గా మీరు ఫీడ్ చేయొచ్చు. ఈ ప్లేస్లో అన్నిటికన్నా చాలా బ్యూటీ ఉండే ప్లేస్ ఇదే టనల్. సో ఈ టనల్లో మనం వెళ్ళే దారిలోనే పైన రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మొత్తం డిఫరెంట్ ఫిషెస్ కనిపిస్తాయి. చాలా మంచి వ్యూస్తో చూడండి. వావ్, నాకైతే ఈ ప్లేస్ మస్తు నచ్చింది. సో ఇండియాస్ లార్జెస్ట్ ఆక్వా టనల్ ఇది. సో అంటే వేరే ప్లేసెస్లో కూడా ఉన్నాయి, కానీ ఇక్కడ ఎక్కువ రేర్ కలెక్షన్స్ ఉన్నాయంట. అంటే లైక్ ఎక్కువ డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.